వాళ్ళ కోసం పెట్టాను కామన్ ఇంట్రొడక్షన్ కోసం. ఆ తర్వాత అన్నయ్య ప్రజారాజ్యం పార్టీ పెట్టినప్పుడు అది పక్కన పెట్టి అన్నయ్యతో పాటు వెళ్ళిపోయాను. ఆ వెళ్ళిపోతున్నప్పుడే ఇప్పుడు మనల్ని బెదిరిస్తున్నారు చూసారు. అది తమ్ముడు అది బాబు ఈ కన్నబాబు నాడు ఈ వైసీపీ చెంచా అంటాడో చెప్తాను. ఈ వైసీపీ చెంచా డబ్బులు ఉండేవాడు, కష్టపడి ఉద్యోగం చేసుకునేవాడు. ఇతను నేను సినిమా రకమని తెలిసి కన్నబాబు అనేవాడు. నేను ప్రజారాజ్యం పార్టీలో పక్కనకి పరిచయం చేస్తుంది నేను మా నాగబాబు. అల్లాహన్ తోడు ఇతను ఎంత గొప్పోడంటే, ఈ చంద్రబాబు అనేవాడు ఎంత గొప్పోడంటే ప్రజారాజ్యం పార్టీ పెడితే అన్నయ్య పక్కన కూర్చొని సలహాలు ఇవ్వాల్సిన సార్ ఆ న్యూస్ అక్కడ ఆ రోజు గురజాల్లో ఏం జరిగింది సార్, గురజాల్లో జరిగింది సార్ చెప్పాలి. అలాంటి వాడు సంతోషం ఎదుగు, ఎమ్మెల్యే కావు నాకు ఇబ్బందిలే, కానీ సహజంగా ఎదుగు, సంపాదించు, దొడ్డిదారిని రాదు. మేము సొంత అమరములు అయ్యండి నాగబాబు గారు నేను కానీ పక్కన పోటీ చేయడానికి ప్రయత్నం చేయలే. మేము అడిగింది ఆయనకి అండగా ఉండాలి. ఇలాంటి వ్యక్తులు అందరూ కలిసి, ఇలాంటి అధముడు అందరూ కలిసి, కన్నబాబు లాంటి అధముడు ఎందుకు మాట్లాడుతున్నా, అధముడు కనుక నేను వేరే దారినిద్దాను. ఇలాంటి అధముడు పక్కన చేరి చేసిన పనుల వల్ల చిరంజీవి గారు ఎందుకు ఇబ్బంది పడాలంటే తెలియదు దానికి. తెల్లనివల్లి పాలు అనుకునే వ్యక్తి మన కన్నబాబుని చూడగానే ఏమనుకుంటే తెల్లగా అనుకుంటాం కదా, పాలు అనుకుంటాం కదా, కానీ దట్టాలు ఫినాలి అని తెలియదు కదా మనకి. అది సమస్య. ఇలాంటి చోట కన్నబాబు ఎందుకు చెప్తున్నాను వింటా. నేను ప్రజారాజ్యం పార్టీలో ఉన్నప్పుడు ప్రజారాజ్యం పార్టీలో ఉన్నప్పుడు ఒకసారి వైఎస్ రాజశేఖర రెడ్డి గారిని ప్రభుత్వాన్ని తిట్టాను. పంచులుడిపోయిన తరిమి కొట్టండి. ఎందుకన్నానంటే ఎంత ఆవేదన కలిగాను అన్నానంటే, ఒక వెనకబడిన తరగతులు బీసీ కులాలు ఉండే ఒక బస్తీని, భీమరావు బస్తీని రాత్రి ఖాళీ చేయిస్తే ఆ ఆడబిడ్డలు ఎక్కడ స్నానాలు చేయాలో తెలియక వేదన అవమానం పడుతుంటే ఆ ఆవేదన చూసి నేను మాట్లాడాను. మేబీ నేను ఆ రోజు చేసిందాల్సింది కాంగ్రెస్ నాయకులందరినీ ఒకటే ఘాటుని కట్టకుండా అని ఉండాల్సింది, అది పొరపాటే. కానీ నా ఆవేదన ఆ రోజు మాట్లాడిస్తే జనరల్ గా ప్రజారాజ్యం పార్టీలో ఉండే వ్యక్తులు ఏం చేయాలి? ఈ రోజు నా కోసం బయటకు వచ్చారు కదా మీరు, ఈ రోజు నా నాయకులు పక్కన ఉన్నారు కదా. కానీ ఆ రోజున రాజశేఖర రెడ్డిని తిడితే ఫస్ట్ పారిపోయింది ఎవరంటే ఈ కన్నబాబు గారు పారిపోయాడు. అంత ధైర్యవంతుడు. ఎలా పారిపోయాడంటే సినిమాలో హీరోలు పరిగెడతారు చూసారు, ఇట్లా అలా పారిపోయాడు. ఇంత ధైర్యవంతుడు. పక్కన దించు, మళ్ళీ పక్కన దించండి. అలాగే నా విసిగి ఏంటంటే వీళ్ళందరితోటి, మీరు చిరంజీవి గారి నుంచి బయటికి వచ్చి చిరంజీవి గారి అండదండలతో పెరిగి మా కన్నులు కప్పిన ఎమ్మెల్యే సీట్ సంపాదించుకొని ఆ రోజున జ్యోతుల వెంకటేశ్వరరావు గారు దీనికి ఎమ్మెల్యేగా రావాల్సిన వ్యక్తి. ఆయన త్యాగం చేసి ఆయనను ఒప్పించి ఎవరికి తీసుకుని సరే వదిలేస్తే, అరే మా దగ్గర పెరిగి మేమేదో ద్రోహం చేసినట్టుగా ఇలాంటి వాళ్ళందరూ కలిపి కాంగ్రెస్ లో కల్పించేలా చేశారు. ప్రజారాజ్యం పార్టీని కాంగ్రెస్ లో కల్పించింది ఇలాంటి చెంచా కన్నబాబు ఒకడు. వీళ్ళు నిజంగా మొన్న జగన్మోహన్ రెడ్డి నేను కాపులకి కార్పొరేషన్ నేను రిజర్వేషన్ ఇవ్వనంటే, మరి నువ్వు కూర్చోబెట్టి నువ్వేం చేస్తున్నావు పక్కన కూర్చొని జగన్మోహన్ రెడ్డి గారికి. ఇలాగా వీళ్ళు నేను కోరుకున్నది ఒకటే, కాంశీరామ్ లాంటి వాళ్ళని కులాల పేరు పెట్టుకొని కులం పేరు చెప్పి ఎదిగి ఇలాంటి వాళ్ళని ఆయన చెంచా అంటాడు. చెంచా అంటే పైన ఆడిచ్చేవాడు ఒకడు ఉంటాడు, చెంచా ఎదుగుతుంది. అలాంటి చెంచా కన్నబాబు. ఇలాంటి నా ముందు వేశారు సార్ కన్నబాబు. రా బయటికి రా, నీ సంగతి చూస్తాను. నేను ఏమనుకుంటున్నాను, జన సైనికులు బెదిరిస్తామను, నువ్వెంత నీ బతికెంత.
నువ్వు ఎక్కడి నుంచి వచ్చావు అసలు? నువ్వు ఏ ఊరు నుంచి వచ్చావు? నువ్వు ఇక్కడ వచ్చి ఆధిపత్యం ఎలా ఇస్తున్నావు? ఒళ్ళు నోరు దగ్గర పెట్టుకొని ఉండమని చెప్పండి కన్నబాబు. నేను చెప్పానని చెప్పండి. జగన్మోహన్ రెడ్డి గారు కాపు రిజర్వేషన్ ఇవ్వడు. మరి దానికి మీరేమైనా మాట్లాడతారు? చాలా కన్నబాబు అయినా మాట్లాడతాడో మాట్లాడు, చప్పట్లు కొడతాడు. సిగ్గుడా నీకు? పౌరుషం ఉండాలి, లబ్ధ ఉండాలి నీకు. చెయ్యి బతుకుచ్చాడా? నేను అలాగే ఏదైనా సమస్య పిఆర్పి కూడా నేను కులం అనేదాన్ని నేను గౌరవించాను. నేను కాపు కులంలో పుట్టాను, నేను కోరుకులా పుట్టాను. కానీ అందరిలాగా నేను కాపు కులాన్ని గౌరవిస్తాను. కానీ నెత్తి మీద ఎత్తుకొని నేను చేయను. ఎందుకంటే మనిషిగా పుట్టాను కాబట్టి మానవత్వానికి నేను ఉన్నత స్థాయి ఇస్తాను. అది నా సొంతం. కులాన్ని వాడుకొని కొంతమంది లాగా కులం ద్రోహం చేసే ఈ కళ అంటోని కాదు నేను. ఇప్పుడు